నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం అంతా ఉన్నారు ఎర్రారపు శ్రీమన్నారాయణ గారు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో సార్ని అడిగి చాలా మంది ఫాస్టింగ్ తోని కాఫీ టీలు తాగేస్తూ ఉంటారు, ఇష్టం కదా అని చెప్పి ఆయిల్స్ కానీ లైక్ నెయ్యి నూనెలు ఎక్కువగా తీసుకుంటారు కదా, ఇవి మన హెల్త్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో కొంతమంది ఉంటారు, చాయ్ అంటే అసలు ఇంకా పడి చచ్చిపోతారు అనమాట. వాళ్ళకి డైలీ చాయ్ లేదే గడవదు. లైక్ అన్నమైన మానేస్తారు కానీ 3 times 4 times చాయ్ కావాలి, కాఫీ కూడా అలాగే. సో ఇట్లా ఎక్కువగా ఫుడ్ ఆపేసి లేదా ఫుడ్తో కానీ ఇలా తీసుకోవడం వల్ల ఎలాంటి చేంజెస్ ఉంటాయి? దట్టు మన గట్ హెల్త్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? జనరల్గా మనము అసలు యాక్చువల్గా కాఫీ టీ ఎందుకు తీసుకుంటామంటే అందులో మనకి న్యూరో స్టిమ్యులేటర్స్ ఉంటుందండి. లైక్ కెఫిన్లో కానీ టీలో కానీ అంటే న్యూరో స్టిమ్యులేటర్ అనమాట. సపోజ్ మనకి ఏదైనా హెడేక్ అలా అనిపించింది అనుకోండి, ఒక టీ తాగంగానే చాలా రిలాక్సేషన్లో అనిపిస్తుంది. బాగా స్ట్రెస్లో ఉన్న, యాంగ్జైటీ, ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఉంటాయి. మనకు ఒకటి అదేంటంటే న్యూరాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. మన బాడీలో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్తో కనెక్ట్ అవుతుంది. లైక్ మీరు చిన్నప్పుడు చూసుకుంటే చిన్నపిల్లోడు అన్నం తినగానే మోషన్కి వెళ్ళిపోతాడు, పాలు తాగంగానే మోషన్కి వెళ్ళిపోతాడు. దాన్ని ఏమంటారంటే గట్టికి బొవల్కి ఉన్న కనెక్షన్. అదే టైంలో ఏంటంటే మనకి బ్రెయిన్కి బొవల్కి కూడా కనెక్షన్ ఉంటుంది. సపోజ్ మీరు ఎక్కువ స్ట్రెస్లో పడ్డారు అనుకోండి, స్ట్రెస్ ఎక్కువ యాక్టివిటీ చేస్తున్నారు, మోషన్ పాస్ అయిపోతుంది అనమాట. మోషన్ ఎక్కువసేపు పాస్ అవుతుంది. సో ప్రతి సిస్టమ్ మనకు మజిల్ బాగా యాక్షన్లోకి వెళ్ళింది అనుకోండి, మన బ్రెయిన్ సిస్టమ్ యాక్టివిటీ తగ్గుతుంది. సో మనకి నిద్ర వచ్చేస్తుంది. అలాగే మనకి సపోజ్ హాట్ వాటర్తో స్నానం చేసాం అనుకోండి, మనకి ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. అంటే ఏంటి, చర్మానికి మీరు హాట్ వాటర్ టచ్ చేస్తుంది అక్కడ చర్మం దగ్గర, కానీ మీకు నిద్ర వస్తుంది ఎలా, బ్రెయిన్ లో. సో ప్రతి సిస్టమ్ ఇంకో సిస్టమ్ ని కనెక్ట్ చేసుకుంటుంది, ఇంటర్రిలేటెడ్. దానికోసమే మనం ఈ కాఫీ టీలు ఏమన్నా తాగినా కూడా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే తీసుకునేది ఎప్పుడు తీసుకుంటున్నాం అనేది. ఇప్పుడు ఈ కాఫీ టీ మనకి బ్రెయిన్ ని యాక్టివేట్ చేస్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది, మన గట్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది, ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి. సో మన జ్యూసెస్ ఎక్కువ సీక్రెట్ అవుతాయి. కానీ మనము తీసుకునేది ఏంటి, లిక్విడ్స్. మన బాడీలో స్టమక్ అనేది ఒక రిజర్వాయర్ టైప్ అన్నమాట. అంటే సపోజ్ మనం అన్నం తిన్న వెంటనే స్మాల్ ఇంటెస్టైన్ కి వెళ్ళిపోదు. స్టమక్ లో అంటే మేము అనుకున్న స్టమక్ లో కొంతసేపు స్టోర్ అవుతుంది అనమాట. లైక్ లిక్విడ్స్ అనుకోండి 20 minutes, అంతకన్నా ఎక్కువ స్టోర్ అవ్వదు. సాలిడ్స్ అయితే 2 hours వరకు అక్కడే ఉంటాయి. అక్కడే ఉండి ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సపోజ్ మీరు కాఫీ తీసుకున్నారు, అది 20 minutes లోపల స్టమక్ నుంచి ఇంటెస్టైన్కి వెళ్ళిపోతుంది. కానీ మరి స్టమక్ లో ఉండాల్సిన యాసిడ్స్ ఇవన్నీ వేటిని డైజెస్ట్ చేసుకోవాలి, ఏమీ ఉండదు, ఏ ప్రొడక్ట్ ఉండదు. సో మన స్టమక్ నే డైజెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. లైక్ భస్మాసురు టైప్ లో అనమాట. అంటే సేమ్ మనదే డైజెస్ట్ అవుతూ ఉంటుంది. సో ఎంటీ స్టమక్ మీద ఏమీ తినకుండా కనుక మనం కాఫీ కానీ టీ కానీ ఏమైనా, ఇప్పుడు కొత్తగా ఉన్న వెజిటేబుల్స్ అన్ని వాటర్ లో వేసుకొని తాగేస్తున్నాం కదా, లైక్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్ని వేసేస్తున్నారు. వేసేసి పొద్దున్నే తాగితే చాలా బాగుంటది, లూజ్ మోషన్ అవుతుంది అనేది దట్ కాన్సెప్టే అది యాక్చువల్ గా. సో మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి, మూమెంట్ వచ్చేస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే యాసిడ్స్ డ్యామేజ్ ఎక్కువ చేస్తాయి. మీకు ఆ మినిట్ లో మీకు షార్ట్ టర్మ్ గా గెయిన్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ గా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అనమాట. అలా తీసుకోకూడదు. ఎంటీ స్టమక్ లో ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఓన్లీ ప్లెయిన్ రూమ్ టెంపరేచర్ వాటర్ తప్ప. ఎందుకు ప్లెయిన్ టెంపరేచర్ అంటున్నానంటే కోల్డ్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ మూమెంట్ ని ఫాస్ట్ చేస్తుంది. అందుకే కొంతమంది చెప్తారు మేము వేడి నీళ్ళు తాగితే మోషన్ అవుతుంది అని. చాలా మంది సజెస్ట్ కూడా చేస్తారు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగాలి అని. ఎందుకంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి గోరువెచ్చని నీళ్లు అంటారు. మన వాళ్ళు ఏమో పగలు తాగేది కాఫీ టీ తాగేస్తాం అనమాట. గోరువెచ్చని నీరు మన నోరు దాటిన తర్వాత నార్మల్ టెంపరేచర్ కి వెళ్ళిపోతుంది. జస్ట్ ఒక స్టిమ్యులస్ ఇస్తుంది అనమాట. సో నార్మల్ టెంపరేచర్ కనుక వాటర్ కనుక మనం జనరల్ గా తీసుకుంటే అది ఫర్ గట్ హెల్త్ కి ఇంపార్టెంట్. సపోజ్ మీరు కాన్స్టిపేషన్ ఉన్నారనుకోండి, మీరు కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే మోషన్ మూమెంట్ అనేది అంటే మనకు ఆల్రెడీ ఉన్న సిస్టమ్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం అంతే. సో ఈ వాటర్ ఎక్కువ సపోజ్ కాఫీ టీ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఎసిడిటీ వచ్చేస్తుంది. చాలా మంది క్వశ్చన్ అడుగుతారు అనమాట, నేను గత 20 సంవత్సరాల నుంచి బెడ్ కాఫీ తీసుకుంటానండి, ఇప్పటిదాకా ఏం అవ్వలేదు కదా. 20 సంవత్సరాల క్రితం మీరు 20 సంవత్సరాల ఏజ్,
ఇప్పుడు మీరు 20 సంవత్సరాలు దాటేసి 40 ఇయర్స్ ఏజ్, మన బాడీ వీక్ అవుతుంది కదా. అవును. అదే విధంగా మన స్టమక్ కూడా దాని యొక్క కాంపెన్సేషన్ దాటేసి మనకి సిమ్టమ్స్ కాజ్ చేస్తుంది. అంతే తప్పించి అప్పుడు చేయలేదు ఇప్పుడు వచ్చింది అనేది అంతే. కొంతమంది చాలా మంది చెప్పేది కూడా అంతే, నేను ముందు రోజు బాగానే ఉన్నాను, ఈ రోజు వచ్చిందంటే ఈ రోజు మీ కంప్లైంట్ వచ్చింది, నిన్న మీరు ఓకే. కొంతమంది మిల్క్ జనరల్ గా స్టాండర్డ్స్ ప్రకారం చూసుకుంటే 18 ఇయర్స్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఇండియా పీపుల్లో ఒక 30 to 40% వాళ్ళకి మిల్క్ అరగదండి. మీరు మిల్క్ అంటే ప్లెయిన్ మిల్క్, ఎందుకంటే అందులో మనకి లాక్టోజ్ ఉంటది, అది మన బాడీలో ఒక ఎంజైమ్ ఉంటది, అది ఉండదు, డిజాల్వ్ అయిపోతుంది అనమాట. సో చాలా మందిలో మనకి మిల్క్ డైజెస్ట్ అవ్వదు. మిల్క్ తీసుకున్న వాళ్ళకి బ్లోటింగ్ రావటం, మిల్క్ తీసుకున్న వాళ్ళకి లూజ్ మోషన్స్ అవటం అవుతుంది. సో ఒక ప్రోడక్ట్ ఏదైనా మన గట్టని డ్యామేజ్ చేస్తుంది అంటే ఒకటి మిల్క్, సెకండ్ వన్ ఇస్ గ్లూటిన్. ఈ రెండు తప్ప మిగతావన్నీ కూడా ప్రూవెన్ కాదు. అంటే కొంతమందికి పప్పు తింటే ప్రాబ్లం అవుతుంది, అదనేది వాళ్ళ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్. మూడోది మీరు అన్నట్టు గీ అనేది ఏది సేఫా, కౌ గీయా, బఫెల్లో గీయా, ఇవన్నీ డిఫరెంట్ యాక్చువల్ గా అడల్ట్రేషన్ అవ్వకుండా ఉంటే గీ ఇస్ ద వెరీ సేఫ్ యాక్చువల్లీ. ఫాస్టింగ్ తో కాదు, నార్మల్ గా తినడానికి. ఎందుకంటే జనరల్ గా గీ ఎవరు మనం ఫాస్టింగ్ తో యూజ్ చేయం కదండి. అంటే ఈ రీసెంట్ టైమ్స్ లో కొంతమంది చెప్తున్నారు ఏంటంటే ఒక స్పూన్ గీ తినేసి ఫాస్టింగ్ తో కొంచెం గోరువెచ్చగా వాటర్ తాగేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి. సో అది ఎలా వర్క్ అవుతుంది మన జనరల్ ఎలా ఉంటది అంటే, నేను అంటే ఇది తెలియదు కానీ హిస్టరీలో ఒక వరకు ఎంపైర్ ఆముదం తాగేసి అది కరిగేదాకా ఎక్సర్సైజ్ చేసి తాగేసి అది బయటకు వచ్చేదాకా. మీరు ఆయిల్ తాగితే చర్మం నుంచి వచ్చేది స్వెట్, ఆయిల్ రాదు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా గీ తీసేసుకొని దాన్ని అరిగేదాకా నేను వాకింగ్ చేస్తే అది చెమట రూపంలో బయటకు వచ్చేస్తుందని కాన్సెప్ట్స్ అన్నమాట. మనకి చర్మంలో నుంచి ఆయిల్ రాదండి, స్వెట్ వస్తుంది. మనం తాగిన ఆయిల్ మనకి లివర్ లోకో ప్యాంక్రియాస్ లోకో పోతుంది. అంతే తప్పించి మనకి రాదు, బయటికి ఎలా వస్తుంది రాదు కదండి. డైజెషన్ ప్రాసెస్ లో కుదరదు అట్లా, ఎట్లా పడుతుంది. అసలు ఇది పాసిబుల్ అవుతుందా నిజంగా? ఇట్లా గీ తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఉండడం, తగ్గడం, వెయిట్ లాస్ అవ్వడం? జనరల్ గా మేడం ఒక ప్రొడక్ట్ వల్ల ఒక డిసీజ్ తగ్గటము, ఒక ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల ఒక డిసీజ్ రావటము జరగదు మేడం. ఆ ప్రొడక్ట్ తో ఉన్న కాంబినేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ మీరు ఇప్పుడు రైస్ తింటాము, రైస్ తింటే మనకి షుగర్ వస్తుంది, రైస్ తింటే ఒబిసిటీ వస్తుంది. యాక్చువల్ గా రైస్ కాదు ఇంపార్టెంట్ అక్కడ, అది బ్రౌన్ రైసా వైట్ రైసా. ఎందుకంటే బ్రౌన్ రైస్ లో మనకి ఫైబర్ కావాలి. మనం ఆ ఫైబర్ ఉంటే ఏంటంటే రైస్ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. మీరు వైట్ రైస్ తీసుకున్నారనుకోండి మేడం 60% గ్లూకోజ్ అబ్జార్బ్ అయిపోతుంది. అదే కనుక మీరు బ్రౌన్ రైస్ తీసుకున్నారనుకో అది 12% వస్తుంది. ఎందుకంటే ఆ బ్రౌన్ ఫైబర్ ఏదైతే ఉందో అది మనకి షుగర్ ని అబ్జార్బ్ కానివ్వదు, మనకి ఏదైతే అవసరమో అది తీసుకొని ఇస్తుంది. మీరు అదే రైస్ తో పాటు మిగతావన్నీ యాడ్ చేసేస్తారు, ఆయిల్, పికిల్, కర్రీ అన్ని యాడ్ చేస్తారు. అవన్నీ వదిలేసి ఓన్లీ రైస్ మీద పెడతాం మనం. యాక్చువల్ గా జనరల్ గా బ్రౌన్ రైస్ అనేది మనకి ఎంతైతే అవసరం అని తీసుకుంటే దట్ ఈస్ ద సేఫెస్ట్ అనమాట మిగతా అన్నిటితో పోలిస్తే యాక్చువల్. సో ఈ గీ అయితే మనం తీసుకున్నాము, ఆ గీ ఏంటంటే లిమిటెడ్ గా దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఎందుకు అంటే మన ఒక సెల్ పనిచేయాలంటే మనకి ఫ్యాటీ యాసిడ్స్ కావాలి మేడం. ఫ్యాటీ యాసిడ్స్ లేకుండా మన సెల్ పనిచేయదు అసలు. యాక్చువల్గా మీరు ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మీరు తినే ఫుడ్డే కదా, ఎక్కడి నుంచి వస్తుంది? ఆయిలే కదా. ఆయిల్ అంటే మనం జనరల్ గా తీసుకున్న ఆయిల్ ఐదర్ వెజిటేబుల్ ఆయిల్ తీసుకోవాలి, అయితే గీ ఆయిల్ తీసుకోవాలి. మనం తినే ప్రతి ఫుడ్ లోనూ ఆయిల్ లెస్, ఫ్యాట్ లెస్, అన్ని లెస్ అంటే మన ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? మన సెల్ లో పనిచేసే మైటోకాండ్రియా ఏం పని చేయాలన్నా ఆయిల్ కావాల్సిందే. లైక్ మన ఇంజిన్ పని చేయాలంటే, వెహికల్ ఇంజిన్ పని చేయాలంటే ఆయిల్ కావాలి. సేమ్ అదే కాన్సెప్ట్, మన బాడీ పని చేయాలని ఆయిల్ కావాలి. ఆయిల్ మీరు ఇవ్వకపోతే బాడీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? సో ఏ ప్రోడక్ట్ అయినా గీ తీసుకోండి, ఏదైనా సరే ఈజ్ అ వెరీ అంటే లిమిటెడ్ గా ఎంతైతే అవసరమో వెరీ సేఫ్. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అడల్ట్రేషన్, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ఏంటంటే మనం నెయ్యిలా కాకుండా మిగతా పికిల్స్ తో కలిపేసి మిక్స్ చేసి తీసుకుంటాం కానీ. సో జనరల్ గా ఏం చేస్తారంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే నెయ్యి మీద తోసేస్తాం. అసలు నెయ్యి తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. బట్ యాజ్ ఏ డాక్టర్, యాజ్ ఏ సర్జన్ అయితే మాత్రం లిమిటెడ్ గా నెయ్యి, అది వెజిటేబుల్ నెయ్యి అవ్వచ్చు, ఏదైనా సరే ఇట్స్ వెరీ సేఫ్. ఓకే. సో ఓవరాల్ గా గట్ హెల్త్ బాగుండాలి అంటే అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది? గట్ హెల్త్ బాగుండాలంటే జనరల్ గా మేము చెప్పేది ఏంటంటే మేడం బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. ఇట్స్ నాట్ ఏ ప్రోటీన్ డైట్ కాదు, కార్బోహైడ్రేట్ కాదు, క్యాలరీ కాదు, ఏది కాదు, వాటర్ అసలు ఏమీ కాదు మేడం. బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. 60% కార్బోహైడ్రేట్, ప్రిఫరబుల్లీ బ్రౌన్ రైస్.
ఇంకా మీరు బ్లాక్ రైస్ అని కొత్తగా వచ్చింది, దట్ ఈస్ ద డిఫరెన్స్. బ్లాక్ రైస్, రెడ్ రైస్ చాలా వస్తున్నాయి. డిఫరెంట్ ఉన్నాయి మేడం. అంటే ఇవన్నీ పాత టైప్ ఆఫ్ రైసెస్ యాక్చువల్ గా అనమాట. తర్వాత ఎప్పుడైతే మనం కలర్ కోసం, వైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు వచ్చి బ్లాక్ బ్రౌన్ అంటే బాగోదు కాబట్టి మనకు వైట్ రైస్ వచ్చింది యాక్చువల్ గా. ఇవన్నీ పాత రైస్, కొత్తగా మనం క్రియేట్ చేసిన రైస్లు ఎక్కడ లేవు ఇక్కడ. సో అవేంటంటే ఇట్స్ వెరీ హెల్త్ఫుల్. సో 60% కార్బోహైడ్రేట్ ఉండాలి, 20% ప్రోటీన్ ఉండాలి, 20% అనేది ఫ్యాట్ ఉండాలి. ప్రిఫరబుల్లీ వెజిటేబుల్స్ లో ఉన్న ఆయిల్, వెజిటేబుల్స్ లో ఉన్న ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్. లైక్ దాల్ తీసుకున్న, పన్నీర్, ఇవన్నీ ఏంటంటే వెజిటేబుల్స్ టైప్. యానిమల్ అనేది మనము వీక్లీ 1 or 2 times మేడం. నాన్ వెజిటేరియన్ అంటే ఏంటి అంటే 7 days నాన్ వెజిటేరియన్ కాదు యాక్చువల్లీ. 1-2 days నాట్ మోర్ దెన్ 100 grams ప్రోటీన్ పర్ మంత్. పర్ వీక్ 100 grams కన్నా మనం చికెన్ గానీ మటన్ గానీ నాట్ మోర్ దెన్ 100 grams పర్ వీక్. ఎందుకంటే అది సరిపోతుంది యాక్చువల్ గా అనమాట. అది అంటే హెల్దీ డైట్ అన్న మీనింగ్ వస్తుంది. అలా టేస్ట్ చూడగానే చూడడానికి ఒక 100 grams లేపేస్తారు. అది కామన్ అండి. అంటే ఇప్పుడు సపోజ్ మనం తిన్నాం అనుకోండి, తప్పేం లేదు యాక్చువల్ గా. ఒక ఫుడ్ తినడం వల్ల నేనైతే ఐ డోంట్ థింక్ ఫుడ్ తో ఒక డిసీజ్ వస్తే నేను ఒప్పుకోను మేడం యాక్చువల్. దాంతో రాదు యాక్చువల్ గా. దానికి యాడ్ చేసిన సాల్ట్, దానికి యాడ్ చేసిన పెప్పర్, మసాలా, ఆయిల్, అవి ఇంపార్టెంట్. ఫుడ్ అనేది ఎప్పుడు తప్పులేదు మేడం. మీకు రైస్ లో కొన్ని ఐటమ్స్ బాగుంటే, పల్సెస్ లో కొన్ని ఐటమ్, వీటిలో కొన్ని ఐటమ్స్ అన్ని మిక్స్ చేస్తేనే బ్యాలెన్స్డ్ డైట్. అంతే తప్పించి ఒక ఫుడ్ తింటే ఇది వచ్చేస్తుంది, మీరు కంప్లీట్ గా రైస్ అవాయిడ్ చేయండి అంటే గట్టి ఒప్పుకోదు యాక్చువల్ గా. అండ్ కొత్తగా ఏంటంటే ఒక ఫుడ్ తో అవుతుంది అని చెప్పి మనం సపోజ్ నేను ఒక యూట్యూబ్ లోనే చెప్తాను, ఈ ఫుడ్ తింటే మీకు అన్ని తగ్గిపోతాయి అని చెప్పాను అనుకోండి. నాకున్న ఎలిజిబిలిటీ ఏంటి, నాకున్న క్రైటీరియా ఏంటి, నేను ఎంతమందికి ఆ ఫుడ్ ఇచ్చాను, ఎంతమందికి రోగం తగ్గింది, అది ఎవరైనా చూస్తామా? చూడం కదా. ఒక ఫుడ్ ఇస్ అ పాష్ ఫుడ్, ఒక పేరు చెప్తా నేను, అది తింటే చాలా బాగుంటదంట, ఓ 10 మంది తిన్నారంట అనగానే మనం అందరం తినేస్తాం. ఒక 4 రోజుల తర్వాత ఇంకో పెద్ద ఆయన వస్తారు, ఆయన ఇంకో ఫుడ్ చెప్తే ఇంకో తినేస్తాం. బట్ జనరల్లీ ప్రిఫరబుల్ మేడం 60% కార్బోహైడ్రేట్ ఉండాల్సిందే, 20% ప్రోటీన్ ఉండాల్సిందే, 20% ఫ్యాట్ ఉండాల్సిందే, వాటర్ ఇంటేక్ 2 to 3 liters ఉండాల్సిందే. జనరల్ గా ఏంటంటే యూరిన్ షుడ్ బి మోర్ దెన్ 1 liter అని చెప్తాం. ఎక్కువ తాగకూడదు, తక్కువ తాగకూడదు. అదే టైంలో ఏంటంటే ఫైబర్, మనకు మోషన్ ఫ్రీ అవ్వాలంటే వెజిటేబుల్ ఫైబర్స్ ఎక్కువ ఉండాలి. లైక్ క్యారెట్, కీర, ఆకుకూరలు, ఇవన్నీ ఇవి ఉంటే దీన్ని బ్యాలెన్స్డ్ డైట్, హెల్దీ డైట్ అంటారు. జనరల్ గా మన ఓల్డ్ పీపుల్స్ ఫాలో అయింది అదే. మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ఎప్పుడు సైకిల్ టర్న్ అవుతుంది మేడం, గ్యారంటీకి స్టార్ట్ అవుతుంది అది. ఓకే, సో యూట్యూబ్ లో నిజంగా ట్రెండీ వీడియోస్ అవుతాయి అనమాట. ఇవి తినండి ఇలా అయిపోతారు, ఇవి తినండి సన్నగా అయిపోతారు, ఇవి తినండి షుగర్ కంట్రోల్ లో వస్తుంది అని చెప్పి ఎప్పుడైనా కానీ మన బాడీకి ఏం కావాలో మన బాడీ చెప్తూనే ఉంటుంది. సో దాన్ని ఫాలో అయిపోండి. సార్ చెప్పినట్టుగా ఎవ్వరు క్వాలిఫైడ్ కాదు, ఒక డైట్ పర్టికులర్ గా తినండి మీకున్న డిసీజెస్ అన్ని పోతాయి అని చెప్పి కాన్షియస్ గా ఉండండి ఏం తింటున్నారు అనే దాని మీద. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.